గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది. నిజంగా ఒక భయంకరమైన ఘటనని చెప్పాలి. పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి కక్ష పెంచుకుని చాలా దారుణంగా బిహేవ్ చేశాడు. తన కుటుంబంతో పాటు ఎవరైతే పోక్సో కేసు పెట్టారో ఆ కుటుంబాన్ని కూడా మొత్తం 6గురిని చంపేశాడు. ఇక్కడ ఎవడైతే ఆ నరరూప రాక్షసుడు ఉన్నాడో రాజ్ కుమార్ అతని పేరు, అతని ఇంటికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అతని ఇంటి దగ్గర ఉన్నాను. ఆ క్రైమ్ జరిగినటువంటి ఆ ఇంటి దగ్గర పూర్తిగా ఆ గేట్కి లాక్ చేసేసారు పోలీసులు. ఇక్కడ క్రైమ్ జరిగినట్టుగా ఆ ట్యాగ్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో క్రైమ్ సీన్, డు నాట్ క్రాస్ అని పోలీసులు కూడా ఇక్కడ లోపలికి ఎవరిని కూడా ఎంటర్ కాకుండా పూర్తిగా లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మధ్యలో ఇల్లు ఉంది చూసారా, పైన మీకు ఏసీది కనిపిస్తుంది చూసారా తలుపు, అది ఆ మధ్యలో ఉన్నటువంటి ఇంట్లోనే ఆ ఫ్యామిలీ ఉండేది. రాజ్ కుమార్ భార్య, అలాగే 2 చిన్నపిల్లలండి. 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు. పరీక్షిత్తు, దైవీక్షిత్తుగా వాళ్ళ పేర్లు ఉన్నాయి. చిన్నపిల్లలు 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు. కనీసం కనికరం లేకుండా తన సొంత కుటుంబాన్ని కూడా కత్తితో పొడిచి చంపేశాడు. ఇక్కడ వాళ్ళ కుటుంబాన్ని చంపిన తర్వాత నేరుగా షాబాద్కి వెళ్ళాడు. షాబాద్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కేసు పెట్టారో, పోక్సో కేసు పెట్టారు కదా, 13 సంవత్సరాల బాలిక, అలాగే వాళ్ళ అమ్మ, అలాగే ఆ బాలిక వాళ్ళ నానమ్మ, ముందు వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళని చంపేశాడు. తర్వాత బాలికని ఇక్కడ తీసుకొచ్చాడండి. వాళ్ళ ఇంటికి సమీపంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర కూడా మనం వెళదాం. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి పీక కోసి దారుణంగా ఆ బాలికని, ఆ అమ్మాయిని కూడా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. నా మీద పోక్సో కేసు పెడతారా, నన్ను జైలుకు పంపిస్తారా అని చెప్పి ఇక్కడ మరి ఈ వాళ్ళ సొంత భార్యని పిల్లల్ని ఎందుకు చంపాడో కూడా చాలామందికి అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందు భార్యని పిల్లల్ని చంపేసి అదే కత్తితో పోయి షాబాద్లో కేసు పెట్టిన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయి ఆ బాలికని ఇంట్లో నుంచి ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారంట. వెంటనే అక్కడ అడ్డుకున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ పాప తల్లి, ఆ తర్వాత పాపకు నానమ్మ, వీళ్ళందరూ కూడా వాళ్ళు అతన్ని అడ్డుకుని ఈడ్చుకెళ్తున్నారు కదా, అప్పుడు అడ్డుకుని ఎట్లా తీసుకెళ్తావు నువ్వు అని చెప్పి వాళ్ళని ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలుస్తుంటే అసలు ఏమాత్రం కూడా భయం లేకుండా ఆ తీసుకొచ్చినటువంటి కత్తితో 2 పీకలు కోసేసి ఆన్ ది స్పాట్ అక్కడ చంపేసి ఆ బాలికని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. చెరువు దగ్గర కూడా చంపేశాడు. నిజంగా రాజ్ కుమార్ కొద్ది రోజుల క్రితమే ఆ బాలిక మీద లైంగిక దాడి చేశాడని చెప్పి వాళ్ళ అమ్మ, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులు కేసు పెట్టారండి. పోక్సో కేసు నమోదు చేశారు. కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పోక్సో కేసు నమోదైతే అంత ఈజీగా బెయిల్ రాదు. 7 సంవత్సరాలకు పైగా చాలా కఠినమైనటువంటి సెక్షన్స్ పోక్సో కేసులో ఉంటాయి. బాలికల మీద, మైనర్ల మీద అత్యాచారానికి పాల్పడితే అలాంటి సివియర్ కేసులు, పోక్సో కేసు నమోదైందంటే కొన్ని సంవత్సరాలు జైల్లో మగ్గే పరిస్థితి ఉంటుంది. బెయిల్ కూడా రాని సిచ్యువేషన్ ఉంటుంది. కానీ 7 సంవత్సరాల లోపే సెక్షన్ తక్కువ పడే శిక్షల కింద సెక్షన్స్ అసలు ఏ విధంగా నమోదు చేశారు, అతనికి అసలు బెయిల్ ఏ మీదగా వచ్చింది, కేవలం 20,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ వచ్చేసిందంట. అలాంటి దుర్మార్గుడిని అసలు ఎందుకు ఊళ్ళోకి రానిచ్చారు, అసలు బెయిల్ అసలు ఎట్లా వచ్చింది, ఇది చాలామంది క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంత పోలీసుల మీద చాలామంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాడికి అసలు బెయిల్ ఎట్లా ఇచ్చారు, వాడు నరరూప రాక్షసుడు, అంత దుర్మార్గుడు, వాడిని ఊళ్ళోకి ఎట్లా రానిచ్చారు అసలు పోలీసులు అయినా సరే అని చెప్పి సో కొంత అసంతృప్తి గ్రామస్తుల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో జైలు నుంచి వచ్చాడో లేదో కొన్ని రోజులకి ఈ శనివారం రోజు, ఈరోజు ఉదయాన్ని ఇంకా తెల్లవారుతుండగా ఇంట్లో ఇంత పెద్ద కత్తి తీసుకొని, పదునైన కత్తి తీసుకొని, చిన్న పిల్లలండి పాపం. రాజ్ కుమార్కి భార్య సరిత ఆమె పేరు. సో 2 పిల్లలు ఉన్నారు. 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు అండి. చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల పీక మీద కత్తి పెట్టడానికి అసలు వాడు నిజంగా రాక్షసుడు అని చెప్పాలి. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా, చిన్న పిల్లల్ని కత్తితో పొడిచి చంపుతాడా? ఆ తర్వాత భార్య సరితను కూడా చంపేశాడండి. ఇక్కడ చంపిన తర్వాత నేరుగా ఆ ఫ్యామిలీ దగ్గర పోయి వాళ్ళని కూడా చంపి ఆ అమ్మాయిని లాక్కొచ్చి ఆ చెరువు దగ్గర కూడా చాలా దారుణంగా చంపేశారంట. చాలా బాధాకరమైన విషయం. గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, షాబాదు మెయిన్ రోడ్డు మీదకి ఎక్కి 100 మంది వాడిని శిక్షించాలి, వాడిని అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాడిని మాకు అప్పగించండి, వాడి అంతు మేమే చూస్తామని చెప్పి అన్నారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చారు.
మొత్తం అక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఏదైతే క్రైమ్ జరిగిందో మొత్తం ఆధారాలన్నీ కూడా తీసుకున్నారు, మొత్తం పరిశీలించారు ఏం జరిగింది ఏంటనేది. ఆ మృతదేహాలను కూడా పాపం చిన్నపిల్లలు, ఆ తర్వాత భార్య సరిత, ముగ్గురు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో ఎవరు ఇక్కడికి రాకుండా ఉండేందుకు పోలీసులు ఇక్కడ లాక్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా బాధ కలుగుతుంది. చిన్నపిల్లల్ని ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ సొంత కుటుంబం ముగ్గురిని చంపేశాడు, అక్కడ ఇంకొక ముగ్గురిని కూడా మొత్తం 6గురిని చంపేశాడు. నిజంగా ఈ మధ్యకాలంలో ఇంత భయంకరమైనటువంటి ఘటన జరగలేదు. సో ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే భయపడిపోతున్నారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఈ కాలనీలో ఉన్నవాళ్ళు, ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాడిని అసలు ఈ గ్రామానికి అప్పగించేసి పోలీసులు వెళ్ళిపోండి, వాడి సంగతి మేము చూసుకుంటాం, వాడిని ముక్కలు ముక్కలుగా నరికి మేమే చంపేస్తాం, వాడిని మీరు జైల్లో మళ్ళీ పెడతారు. మేము మొన్న పోక్సో కేసులు అరెస్ట్ అయ్యాడు కదా, జైలుకి వెళ్ళి వచ్చాడు కదా, 2 నెలల్లో బయటకు వచ్చేసాడు, అందరిని చంపేశాడు. మీరు మళ్ళీ జైల్లో పెడతారు, మళ్ళీ 2 నెలలు జైల్లో పెడతారు, మళ్ళీ వదిలేస్తారు. ఇంకా ఎంతమందిని చంపుతాడు వాడు ఒక రాక్షసుడు కదా, ఎంతమందిని కత్తితో కసా కసా పొడిచి చంపేస్తూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, వాడిని వదలొద్దు, వాడిని చంపి పడేయండి, లేదంటే మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అసలు చుట్టుపక్కల వాళ్ళు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ కుటుంబం గురించి ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఆ పొలాల దగ్గర చెరువు ఉందండి. పాపం ఆ బాలికను కూడా ఆ చెరువు దగ్గరికి తీసుకొచ్చి పొడిచి చంపేశారంట. నిజంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నవాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అసలు వాడిని ఎందుకు వదిలేరు పోలీసులు, వాడిని వదలబట్టే ఇంత దారుణంగా చంపేశాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అసలు ఏంటి ఈ ఘటన గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఇది, ఎట్లా జరిగింది, ఏంటి? ఏమో బిడ్డ, మేము పొద్దుదాకా చేను కోయేస్తాము, ఒక కళ్ళు దాతాం ఇంత పండుకుంటాం బిడ్డ, మాకేం తెలియదు. ఇక అదే ఇక పొద్దుదాకా చేను కోయేస్తాం. అసలు వాడు ఏంది, ఎట్లా ఉంటాడు ఊళ్ళో? ఊళ్ళో ఏంటి అటు పరిస్థితి ఏంటి, ఎలా ఉంటాడు? పాపం చిన్నపిల్లల్ని కూడా చంపేశాడు కదా. ఏమో బిడ్డ, ఇక ఆయన సంగతి అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎప్పటికి బయటికి వెళ్ళరు. ఇద్దరు పెళ్ళామోటి బయటికి వెళ్ళరు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. మాకు తెలియదు బిడ్డ. ఇక పొద్దుదాకా మేము చేను కోయేస్తాం, ఇంత కలబడి దాతాం పండుకుంటాం బిడ్డ. చేను వచ్చి ఈయన ఒక ఆయన ఉంటాయి ఇంట్లో, మా కొడుకు మా కోడలు ఉండదు. ఇక ఆయన ఒక ఆయన ఉంటాయి ఇంట్లో, ఉంటా గిన్నె వండుకుంటా, మంచం మీద వండుకుంటా బిడ్డ, నాకు తెలియదు. ఇప్పుడు భార్య ఉంది కదా సరిత, ఆమె ఇక్కడికి మీతో రావటం కానీ, పక్కన వాళ్ళతో మీతో మాట్లాడటం కానీ రాదు, ఇంట్లోనే ఉంటది, ఎప్పటికి ఇంట్లోనే ఉంటది ఆమె, బయటికి రాదు. బయటికి రాదు. ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకోరా ఇక్కడ మీ దగ్గరికి వచ్చి, ఇక్కడ ఈ గల్లీలో ఇక్కడ ఆడుకోరా వాళ్ళు? ఏం ఆడుకోరు, ఇంట్లోనే ఉంటది, ఇంట్లోనే ఉంటారు పిల్లలు, తల్లి ఇంట్లోనే ఉంటారు బిడ్డ. ఏం వాళ్ళు ఆడుకోరు, ఇలా ఆడుకోరు. ఇక మేమేమో ఇంటికా ఉంటాం బిడ్డ, మేము ఇంటికా ఉంటాం, చేనుకోతాం మేము, చేనుకొని కాదు. అసలు వాళ్ళతో అసలు మీరు ఎప్పుడు మాట్లాడలేదా? ఏం మాట్లాడాం బిడ్డ, మేము పొద్దు మీకు వస్తాం, తింటాం, పండుకుంటాం. ఇక్కడ ఈయన ఒక ఆయన ఉంటాయి ఇంట్లో, ఎవరు ఉండరు. వాడు ఎందుకు చేశాడమ్మా ఇట్లా, ఏందంట? ఏమో బిడ్డ తెలియదు నాకు, నాకు తెలిసి ఏమో నాకు తెలియదు బిడ్డ, తెలియదు. పొద్దుదాకా పోయేస్తాం మేము, చేను కోయేస్తాం. షాబాద్లో వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేసి, ఆ అమ్మాయిని చిన్నపిల్లని చంపేసిండంట, తర్వాత ఇద్దరు వాళ్ళ తల్లిని, నానమ్మని, ముగ్గురిని చంపేశాడు, తర్వాత ఇంట్లో వీళ్ళని కూడా చంపేశాడు. ఏమో బిడ్డ తెలియదు మాకు. పొద్దుదాకా కష్టానికి పోయేస్తాం, పొద్దు మీకు వండుకుంటాం. ఇక్కడ వచ్చి ఈయన ఒక ఆయన ఉంటాయి ఇంట్లో, ఎవరు ఉండరు, నా కొడుకు కూడా అక్కడనే చెప్పే వాళ్ళు ఉంటారు, ఏముంటారు బిడ్డ ఇదేముంటారు. ఓకే, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడానికి మరి భయపడుతున్నారా, లేకపోతే మాకు తెలియదు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏమో పిల్లలు ఇక్కడ ఆడుకోరా, చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు అవధం ఎందుకు వెళ్ళరు బయటికి వెళ్ళారు. ఆ పిల్ల బయటికి వెళ్ళదు, మొత్తము బయటికి వెళ్ళదు. నేనైతే నెల అవుతుంది నా కొడుకుకి యాక్సిడెంట్ అయ్యి, నేను దావకాలనే ఉన్నా. ఇంకెవరు మా ఇంటికాడ ఎవరు లేదు. వాడు జైలుకి పోయించిండు కదా, ఇదన్నా తెలుసా మీకు? తెలియదు బిడ్డ, మాకైతే అసలే తెలియదు. కేసు పెట్టారు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. తెలియదు బిడ్డ, అవధం ఎందుకు, ఇక ఉన్నదని చెప్తాం, మాకు భయం ఎందుకు, మాకైతే తెలియదు బిడ్డ. ఇక రాము, ఇక మేము మా పని ఎంత ఏమని చేసుకుంటాము, ఇంత కాలు దాయి పండుకుంటాం అంతే. ఇక ఏది తెలియదు, ఒకరింటికి ఒకరు మేము పోము. అది చుట్టుపక్కల వాళ్ళు మాకేమీ తెలియదు, అసలు మేము ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేదు, అసలు వాళ్ళు బయటకు కూడా రారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఊళ్ళో వాళ్ళు అనుకుంటా, వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళు ఈ కేసు గురించి ఏం మాట్లాడతారు, ఆ రాజ్కుమార్ అనే వాడి గురించి ఏం మాట్లాడతారు. సో బ్రదర్, మీరు ఇదే ఊరా మీది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది హైదరాబాదా? మీది ఏ ఊరు? ఇదే ఊరా? సో ఏంటి ఆ రాజ్కుమార్ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇట్లా చేశాడు? వాళ్ళ భార్యని చంపేశాడు, ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా చంపేశాడు కదా. ఇద్దరు పిల్లల్ని అయితే చంపిండు, చాలా బాధాకరం విషయం సార్. దాదాపు ఈ సంఘటన అనేది ఘోరాది ఘోరం. మరి వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు అందరూ ఊరు మొత్తం భయభ్రాంతులకు గురి అయినటువంటి సందర్భం. మరి తన మనస్తత్వం ఒక సైకోలాగా బిహేవ్ చేసిన సందర్భంగా కనబడతా ఉన్నది. దాదాపు మేము
మాకు రాత్రి 12:30 1 గంటలప్పుడు తెలిసింది. అప్పటి సంది పోలీస్ సార్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద సార్ వాళ్ళు అందరూ చాలా కృషి చేసి వాళ్ళ డాస్ కార్డ్ కూడా క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళని ఎప్పుడు చంపాడు మీకు రాత్రి 12 తెలిసిందంటే? దాదాపు అది 11, 12 మధ్యలోనే అయిపోయి ఉంటుండొచ్చు సార్ అంచనా. నైట్ 10, 11కే. 10, 11కే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా మనస్పర్ధలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకున్నది. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి బీఈడీ కంప్లీట్ చేసింది. మంచి ఒక గోల్ ఉన్న అమ్మాయి చదువుకుంది. మరి ఇక కుటుంబానికి ఒకటే ఒక కూతురు వాళ్ళు. మరి అట్లాంటిది ఒక దారుణమైనటువంటి ఘోరాది ఘోరంగా జరగాలని సంఘటన మా గ్రామం చాలా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం ఉన్నది సార్. చదువుకుందంటే భార్య గురించి చెప్తున్నారు మీరు? అవును, తను మంచి ఎడ్యుకేషన్ పర్సన్. పిల్లలు చిన్నగా ఉండడం వల్ల తన పిల్లల్నే చూసుకుంటూ ఉండేది. వీడియో సైకిల్ బిహేవ్ చేసి అనవసరంగా చంపేసిన. ఇప్పుడు మీది ఇదే ఊరు కదా, రాజకుమార్ ఈ ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాడు, మరి చూసే ఉంటారు మీరు, మీతో పరిచయం కూడా ఉండుండొచ్చు బహుశా. సో ఏంటి మీతో ఎలా ఉండేవాడు, ఏమన్నా మాట్లాడేవాడా, దీని గురించి అన్న డిస్కస్ చేసేవాడా? ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ యాక్చువల్లీ ఆయన ఈ గ్రామంలో కూడా ఉన్న ఊరే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న మేబీ 2018లో ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడ చేసుకున్న తర్వాత ఒక 2 years బాగానే ఉన్నారు. 2 బాబులు వచ్చేసారు. వచ్చిన తర్వాత అంతా కలుపుగోలుతనంతోనే ఉంటుండే. అన్ఫార్చునేట్లీ వీళ్ళు షాబాద్కి షిఫ్ట్ అయ్యారు. షాబాద్కి షిఫ్ట్ అయ్యిందంటే కొన్ని వ్యసనాలకు బానిస అయిందో మరి ఏమైందో కానీ ఒక 2 ఎకరాల పొలం అమ్ముకొని దాన్ని వివిధ రూపాలుగా ఖర్చు పెట్టి లాస్ అయినటువంటి సందర్భం ఉన్నది. ఆ మధ్యలో తను కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిండే రాజ్కుమార్ అనే వ్యక్తి. మరి అప్పుడు ఎందుకంటే దేనికి కారణం ఏంటి? కారణం అప్పుల పాలైనని చెప్పి, అనేక అప్పులైనాయని చెప్పి ఫ్రెండ్ సర్కిల్తో ఎక్కడెక్కడో కొంత నష్టం మందలిచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో వాళ్ళు ఇక్కడ ఉంటే ఇంకా చెడిపోతుంది అని చెప్పి టౌన్ ఏరియాకి పంపి అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ కూడా మరి అది ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆల్రెడీ మేము మ్యారీడ్, భార్య ఉన్న తర్వాత ఇంకో తప్పుగా ప్రవర్తించి అలాంటి సందర్భంలో భార్య ప్రశ్నించే తత్వం ఉండొచ్చు. మార్పు కోసం ఈ పెద్ద పంచాయతీ అంటే ఏం జరగలేదు. కానీ అమ్మాయి మీద ఏదో లైంగిక దాడి చేస్తే పోక్సో కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు కదా. అంటే అది ఇప్పుడు తెలుస్తుంది సార్. అంతకన్నా ముందు అది గోప్యంగానే ఉంది. దాదాపు మేబీ ఆయన బెయిల్ మీద వచ్చిన కూడా ఇప్పుడు అంటున్నారు ఇక్కడ 15 రోజులే అయ్యింది అని చెప్పి అంటున్నటువంటి సందర్భం కనబడుతుంది సార్. ఓకే. సో మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు షాబాద్ నుంచి? ఇక్కడికి వచ్చేసి దాదాపు ఒక 8 months అట్లా ఇటు ఉండొచ్చు సార్. ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అయితే ఆయన మార్పు కోసం ఇక్కడ వచ్చేసి తను అక్కడున్న ఏదో ఒక మిస్టేక్ చేస్తారు కాబట్టి తల్లిదండ్రులు అన్నలు లోపటి ఇంట్లో కూర్చోబెట్టి ఇట్లా కాదు బయట ఇట్లా అని చెప్పినటువంటి సందర్భం అయితే చాలా వాళ్ళ దంపతులు తల్లిదండ్రులు కూడా అనేక సార్లు మందలించిన సందర్భం అయితే ఉన్నది సార్. అంటే ఇప్పుడు వాళ్ళ భార్య నీ ప్రవర్తన బాగాలేదు, అమ్మాయిల వెనకాల పడుతున్నావు, నీ ఆల్రెడీ కేసు మీద జైలుకు కూడా వెళ్ళొచ్చావు కాబట్టి నీ పద్ధతి మార్చుకో అని ఉంటుంది భార్య. అందుకే భార్య పిల్లల్ని చంపేశాడు. ఆ యొక్క కారణం అయితే ఉండే అవకాశం 90% ఉంది సార్ అట్లా. ఎందుకంటే ఎవరైనా జనరల్గా ఏదైనా తప్పు చేసినప్పుడు ఇది ఎందుకంటే అని చెప్పి అనే సందర్భం ఉండొచ్చు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అన్నట్టు కూడా ఉండొచ్చు. సో వీళ్ళని చంపి షాబాద్ వెళ్ళి వాళ్ళని చంపేశాడా? మరి ఇక్కడ ఫస్ట్ జరిగింది తెలియదు, అక్కడ జరిగింది తెలియదు. కాకపోతే మరి అక్కడ ఇద్దరిని చంపిన తర్వాత ఇంకొక శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మా ఊరు పొలం చెరువు గట్టున రోడ్ అంచున అన్నట్టు గుర్తించడం జరిగింది. అయితే ఏది ఏమైనా ఇక్కడైతే దాదాపు 12:30 సమయంలోనే పోలీస్ సార్ వచ్చినందుకైతే ఇంటి దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది సార్. ఓకే. చాలా దారుణం. ఇంత ఘోరమైనది, చాలా బాధాకరమైన విషయం. అదే ఆ చిన్న పాపను కూడా ఇక్కడ చెరువు దగ్గరికి తీసుకొచ్చి చంపిండంట. అది అంటే అది చెరువు తీసుకొచ్చి అంటే మనం ఆనవాళ్ళు చూసినాం, బాడీని చూసినాం అంతేగాని లైవ్గా అయితే చూడలేము కదా సార్. కనబడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం అంతే. ఓకే. సో మీది ఇదే ఊరండి? ఇదే ఊరు మాది. ఏంది ఆ ఫ్యామిలీ గురించి మీకు తెలిసింది చెప్పండి. ఆ ఫ్యామిలీ మంచిగా ఉండ్రి. ఇన్ని రోజుల దాకా పెళ్లి చేసుకుని 2 కొడుకులు పుట్టిరు. పెళ్ళము మంచిగా ఉండ్రి. కొన్ని రోజులు షాబాలు ఉన్నారు. ఆడికించి వచ్చి కొన్ని రోజులు షాబాలు ఉన్నాక మళ్ళీ కొన్ని రోజులు అయినా తల్లిదండ్రులు షాబాకు పోయారు. వాళ్ళు ఈడున్నారు. మంచిగా ఉంటున్నారు. వ్యవసాయం చేసుకుని షెడ్ వేసుకుంటూ బలరకు ఆవులు తెస్తాని చెట్టు కాడ పని చేయడానికి పిలిస్తే పోయినాము, చేసాము. శానులకి 1 నెల 2 నెలలు 3 నెలల కింద ఆ మామిడి చెట్లు ఉన్నాయి, చెట్ల కింద అది చేసాము. మంచిగానే ఉండ్రి. మరి షెడ్ కట్టిండు, మేత చల్లుకుని అని చేసుకుంటూ మరి ఈ సంఘటన ఈ రాత్రి జరిగింది. సంఘటన దీని గురించి మనకు అంత ఇన్ఫర్మేషన్. ఊళ్ళో ఉన్నప్పుడు అతనితో మాట్లాడారా మీరు? ఏమనేవాడు? మేమేం మాట్లాడలే, నాకు కలవలే, నాకు శానులే కలవక. అంటే కలిసినప్పుడు ఏం మాట్లాడుకునేవాళ్ళు? కలిసినప్పుడు అది తిన్నావు తామి అంటే తిన్నాను అనుకుంటే గంతే, మా గంతే వరకే. తిన్నావు తామి అంటే తిన్నా అనుకుంటే పోతుంటే బలకాడికి ఏం పోతుంటే ఆయన పని కానీ పోతున్నాయి అంతే. ఇప్పుడు ఎందుకు ఇంత సైకోలాగా చిన్న చిన్న పిల్లలను కూడా చంపేంత సైకోగా ఎందుకు మారిపోయాడు? ఏం బాగానో మరి ఏం కుట్రనో ఎంత వాళ్ళకే తెలియాలి సార్. మనకు తెలియదు, మనకు అంత తెలియదు. తెలిస్తే చెప్పని. కేసు పెట్టారని చెప్పి ఆ కోపంతో అంటారు. కేసు పెట్టినంట ఇంకో అమ్మాయిని లవ్ చేసిన అనేది అంటారు. ఆ కేసు పెట్టినందుకు చంపేది ఉంటే ఆమెను చంపేది ఉండే కానీ ఎవరైనా ఒక ఫ్యామిలీ చంపేది ఉండే కానీ అక్కడ చంపేసిండు, ఇక్కడ చంపేసిండు. ఇదంతా దారుణం ఉన్నది. ఎక్కడ చెప్పనీకి వస్తుంది మాకైతే.
ఇప్పుడు బాగుంటే ఒకరు ఎవరినైనా ఒకరిని ఇంతకుముందు ఊళ్ళో ఉన్నాడు కదా, ఊళ్ళో ఉన్నప్పుడు ఎవరితో గొడవలు పెట్టుకోవటం కానీ ఏమన్నా తగులు గొడవలే ఏం లేవు. ఏం గొడవలు పెట్టుకోకపోకపోవు, ఏం పెట్టుకోకపోకపోవు. వాళ్ళ పని వాళ్ళ పొలానికి వెళ్ళి వాళ్ళ శని పని చేసుకుంటుండే. ఏం గొడవలు అలా మా అమ్మాయిని చేసుకున్నాక కూడా ఏం గొడవలేవు. ఇద్దరు కొడుకులు పుట్టి మంచిగా ఉన్నారు. మంచిగా ఉన్నారు కానీ ఇది సంఘటన రాత్రి రాత్రి జరిగింది. ఎక్కడ అర్థమవుతుంది చెప్పనీకి. ఇది మాకే చిత్రం అవుతుంది. ఎక్కడ అర్థం కాని పోకట ఉన్నది. అది ఇంతకుముందు బాగానే ఉండేవాడు కానీ ఇప్పుడు షాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఏం జరిగిందో ఏమో ఒక సైకోలాగా మారిపోయాడు. ఒక అమ్మాయితో ఉండటం చేత ఫ్యామిలీ కూడా క్వశ్చన్ చేయటం వల్ల వాళ్ళు జైలుకి పంపించడం వల్ల అది మనసులో పెట్టుకొని ఇంత క్రూరంగా బిహేవ్ చేశాడని చెప్పి గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. ఓకే, చెరువు దగ్గరికి వెళదాం. చెరువు దగ్గరికి వెళ్ళి పాపం ఆ షాబాద్ నుంచి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడంట. ఎవరైతే కేసు పెట్టారో, పోక్సో కేసు పెట్టారో, ఆ కేసు పెట్టిన ఫ్యామిలీని చంపి ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ చెరువు దగ్గర పడేసి అక్కడ పేక కోసి చంపేశాడు. చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. నిజంగా పోలీసులు కూడా షాక్ అయిపోయారు ఈ ఘటనకు సంబంధించి. సో పోలీసులు ప్రస్తుతం ఆ డెడ్ బాడీస్ అన్నిటిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కేసు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అసలు వీడు నిన్న రాత్రి ముందు ఈ ఫ్యామిలీని చంపాడా లేకపోతే షాబాదులో ఆ ఫ్యామిలీని చంపాడా? సో అన్నీ కూడా ఒక్కొక్కటి వెలికి తీస్తూ ఉన్నారు. కేవలం కేసు పెట్టడం చేతే, పోక్సో కేసు పెట్టడం చేతే ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఇంత క్రూరంగా బిహేవ్ చేశాడని చెప్తా ఉన్నారు. చూడండి, మొత్తం ఒకవైపు ఇళ్ళు కనిపిస్తున్నాయి, ఒకవైపు పొలాలు, అక్కడ దూరంగా చెరువు కనిపిస్తుంది. ఈ సైకో రాజ్ కుమార్ ఆ అమ్మాయిని, ఆ మైనర్ బాలికని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంతకుముందు నేను అక్కడ ఇంటి దగ్గర చూపించాను కదా, ఇంటి దగ్గర భార్యని, ఇద్దరు పసిపిల్లల్ని, 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు, ఆ ఇద్దరు పిల్లల్ని, భార్యని, ఆ ముగ్గురిని చంపేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి షాబాద్కి వెళ్ళి ఆ మైనర్ బాలిక అమ్మని నానమ్మని చంపేసి తర్వాత ఆ అమ్మాయిని కూడా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ చూడండి అఖిల్ సాగర్ చెరువు అంటారంట. ఇక్కడ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఉన్నటువంటి చెరువు అఖిల్ సాగర్ చెరువు. మరి రాత్రి సమయంలో అంతా నిర్మానుషంగా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అసలు ఏమీ ఎవరికి అర్థం కాదు. ఏం జరిగినా ఎవరికి కనిపించదు, అంతా చీకటిగా ఉంటుంది. ఆ చెరువుకు సమీపంలో ఇక్కడికి తీసుకొచ్చి ఆ మైనర్ బాలికని చాలా దారుణంగా అత్యాచారం కూడా చేసి, బలాత్కారం కూడా చేసి ఆ తర్వాతే చంపాడు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అది పోలీసులకు కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి దారుణం చేసి, అత్యాచారం చేసి ఆ తర్వాత ఏ కత్తితో అయితే చంపేశాడో, ఏ కత్తితో అయితే తన కుటుంబాన్ని, అలాగే అక్కడ షాబాదులో ఉన్నటువంటి మైనర్ బాలిక తల్లిని, నానమ్మని చంపాడో అదే కత్తితో ఇక్కడ చెరువు సమీపంలోకి తీసుకొచ్చి చాలా దారుణంగా పీక మీద పెట్టి కసా కోసేసి చంపినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ బ్లడ్కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ నిర్మానుష ప్రాంతంలో అఖిల్ సాగర్ చెరువుకు అత్యంత సమీపంలో ఆ మైనర్ బాలికని ఇక్కడికి తీసుకొచ్చి ఎంత దారుణంగా పీక కోసి చంపేశాడో కూడా క్లియర్గా మీరు చూడొచ్చు. ఆ రక్తపుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రక్తం ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత ఇక్కడ 2 ప్లేసుల్లో కూడా పెద్ద ఎత్తున రక్తం పారినటువంటి పరిస్థితి ఉంది. పీక కోసినప్పుడు ఆ రక్తపు ధారలై ఇక్కడ పడినటువంటి దృశ్యం కనిపిస్తుంది. విగత జీవిగా పడిపోయింది. ఇక్కడ ఆ అమ్మాయి విగత జీవిగా పడిపోయింది. ఈ ప్లేస్ నుంచే 6గురిని చంపేసిన తర్వాత ఈ అమ్మాయితో కలుపుకొని 6 మందిని చంపేసిన తర్వాత ఇక్కడి నుంచే వాళ్ళ తండ్రికి ఫోన్ చేశాడంట. వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, నాన్న నేను 6గురిని చంపేశాను, నేను నా పెళ్ళాన్ని చంపేశాను, 2 పిల్లల్ని చంపేశాను, షాబాద్లో నా మీద కేసు పెట్టారు కదా, అక్కడ కూడా వాళ్ళ అమ్మని నానమ్మని చంపేసి ఆ అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన చెరువు దగ్గరికి తీసుకొచ్చి చంపేశాను, 6గురిని చంపేశాను, నా పగ తీరిపోయింది, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, నేను కూడా ఇప్పుడు చచ్చిపోతున్నా, 6గురిని చంపాను, ఇక నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసి పోయిండంట. మరి ఎటు పోయిండు, ఎక్కడికి పోయిండో కూడా తెలియదు. ఇంకా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది పోలీసుల నుంచి లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. శనివారం మధ్యాహ్నం కావస్తుంది, ఇంకా వాడు దొరకలేదు, పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు అని సమాచారం అయితే ఉంది. సో పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలిసిందో, వీళ్ళ 6గురిని చంపిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఎందుకంటే తండ్రి ఇచ్చాడు, తండ్రికి ఫోన్ చేశాడు కదా, ఇట్లా చేశాడంట, ముందు వాడు ఎక్కడున్నాడో చూడండి అని చెప్పి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చారు. అవన్నీ ఆధారాలన్నీ కూడా తీసుకున్నారు. ఆ శవాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత చెరువు దగ్గర అని చెప్పాడు కదా, చెరువు దగ్గరికి వచ్చారు. ఇక్కడ కూడా
విగత జీవిగా రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి ఆ బాలికను కూడా ఇక్కడున్న ఆధారాలన్నీ కూడా సేకరించి ఈ బాడీని కూడా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ షాబాద్‌లో బాలిక అమ్మ, నానమ్మ ఉన్నారు కదా! ఆ బాడీస్‌ని కూడా తీసుకెళ్ళి ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎంత దారుణం చూడండి. నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత భయంకరమైనటువంటి, ఇంత దారుణమైనటువంటి ఘటన జరగలేదు. వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని 6గురిని చంపేశారంటే ఈ ఊరు కూడా షాక్ అయిపోతుందండి. కొంతమంది గ్రామస్తులతో కూడా నేను మాట్లాడాను. వాడు ఇక్కడ పెళ్ళయినప్పుడు ఇప్పుడు భార్యని చంపాడు కదా! ఆ భార్య కూడా లవ్ మ్యారేజ్ అంటండి. ప్రేమించే పెళ్లి చేసుకున్నాడంట. ఇది వీడికి అమ్మాయిల పిచ్చుందంటండి. వీడు ఇక్కడి నుంచి షాబాద్‌లో కొన్ని రోజులు ఉన్నాడంట. కొన్ని రోజులు ఉన్నప్పుడే ఆ అమ్మాయి ఏదో పరిచయం అయింది. ఆ అమ్మాయి ఏదో లవ్‌లో ఉన్నాడు. సో, ఆ అమ్మాయి కోసం ఒకసారి మందు తాగాడంట. ఆసుపత్రికెళ్ళి మళ్ళీ బతికి బయటకొచ్చాడు. ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేస్తే వాళ్ళు కేసు పెడితే పోక్సో కేసు కింద అరెస్ట్ అయ్యి జైల్‌లో ఉన్నాడు కొన్ని నెలలు. వచ్చిన తర్వాత ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత 15 రోజులే అవుతుందంట. ఈ 15 రోజుల్లోనే ప్లాన్ గీసేశాడు. నా మీద కేసు పెట్టిన వాళ్ళని ఇక్కడ నా నా భార్య కూడా క్వెషన్ చేస్తా ఉంది. నా భార్య కూడా ఎప్పుడు గొడవ పెడతా ఉంది. అసలు వీళ్ళు చావాలి, వాళ్ళు చావాలని చెప్పి అనుకున్నాడేమో. ప్లాన్ గీసుకొని ఒక పదునైన కత్తి తీసుకొని వాళ్ళని చంపాడు, వీళ్ళని చంపాడు. పాపం ఆ అమ్మాయి, ఆ మైనర్ బాలికలను కూడా ఇక్కడ తీసుకొచ్చి చంపేశాడు. సో, ఇక్కడ గ్రామస్తులు వీడు ముందు బాగానే ఉండేవాడు. తర్వాత షాబాద్ వెళ్ళిన తర్వాతే వీడు మైండ్ ఇట్లా తయారైపోయింది. సో, అమ్మాయిలుగా దాంట్లో మాయలో పడిపోయి ఇంత దారుణంగా వాడు చంపేశాడని చెప్పి గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు. వీడిని కఠినంగా శిక్షిస్తాము. వీడి మీద చాలా సీరియస్‌గా సెక్షన్స్ పెట్టి జైల్లో ఏస్తామంటే కుదరదు. వీడొక మానవ మృగం. వీడొక రాక్షసుడు. వీడొక క్రిమినల్ మైండ్ సెట్‌తో ఉన్నటువంటి నరరూప రాక్షసుడు. 6 మందిని చంపాడంటే బయటకొచ్చిన తర్వాత ఇంకా చాలా మందిని చంపుతాడు. వీడు బతకటానికి వీల్లేదు. వీడిని చంపాల్సిందే. ఇప్పుడు ఆ అమ్మ చెప్తోంది. వీళ్ళ భార్య వాళ్ళ తల్లి ఉంది గదా! వీడి అత్త. ఆమె క్లియర్‌గా చెప్తా ఉంది. ఇప్పుడు నా కూతుర్ని, మనవల్ని ముగ్గురిని చంపేశాడు. వాడు కూడా చావాల్సిందే. వాళ్ళతో పాటు వీడిని కూడా చంపి వాళ్ళ సమాధుల దగ్గరే వీడిని కూడా పెట్టాలి. లేదు మేము జైల్లో పెడతామంటే కుదరదని చెప్పి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటన. గ్రామస్తులంతా భయపడిపోతున్నారు. అసలు దైవాలగూడ గ్రామంలో ఇంత మంచిగా ఉండే ఊర్లో ఇంత సైకో ఉన్నాడా? ఇంతమందిని చంపేశాడా? వీడు బయటకొస్తే మా ఊళ్ళో ఉన్న చాలామంది కూడా థ్రెట్టే. వీడసలు ఊళ్ళోకి రావద్దు. మేము అసలు ఊళ్ళ నుంచి బహిష్కరిస్తున్నాం. తర్వాత పోలీసులు కూడా వీడిని చాలా సీరియస్‌గా శిక్షించాలి. వీడిని జైల్లోనే ఉంచాలి. బయటకు మాత్రం వదలొద్దని చెప్పి గ్రామస్తులు కూడా భయంతో చెప్తా ఉన్నారు. ఇంత సైకో మా గ్రామంలో వద్దని చెప్తా ఉన్నారు. సో, డెఫినిట్‌గా పోలీసులైతే వాడి కోసం వెతుకుతా ఉన్నారు. ఆ సైకో కోసం వెతుకుతా ఉన్నారు. మొత్తం 4, 5 బృందాలుగా ఏర్పడి వెతుకుతా ఉన్నారు. వాడు దొరికితే మాత్రం చాలా క్లియర్‌గా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని డేటా కూడా కలెక్ట్ చేస్తాను. కోర్టు ముందు ప్రవేశపెడతామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో, చూద్దాం. ఇంకా ఊళ్ళో చాలామంది ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత ఆ బాధితుల ఇంటికొచ్చి పరామర్శిస్తా ఉన్నారు. చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలండి. భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంటే ఆ ప్రేమంతా ఏమైపోయిందో తెలీదు. వేరే అమ్మాయిల మోజులో పడిపోయి భార్యని చంపేశాడు. చిన్న పిల్లలు 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాలంటే మాటలొస్తాయా? ఆ చిన్న పిల్లవాడికి మాటలు కూడా రావు. 4 సంవత్సరాల ఇంకొక బాబున్నాడు. చిన్న పిల్లలు, పాలు తాగే వయసు ఉన్నటువంటి బాబు. వాడికి ఆ పీక మీద కత్తి పెట్టాలని ఎట్లా అనిపించింది? కత్తి పెట్టి పీక మీద నరకాలని చెప్పి ఎట్లా అనిపించింది? వాడసలు తండ్రేనా? వాడసలు నిజంగా మనిషేనా? వాడొక పశువు గదా! అది ఇక గ్రామస్తులు కూడా చాలా బాధతో ఉన్నారు. సో, పోలీసులు ఈ కేసు ఎంత త్వరగా పరిష్కరిస్తారన్నది చూడాలి.